శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జీవిత రహస్యం బయటపడబోతూ ఉంది. మే నెల 17, 18, 19వ తేదీలలో జరగబోయేది ఇదే. ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మేషరాశి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, వీరి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. అలాగే ఈ మే 17, 18 తేదీలలో వీరి జీవితానికి సంబంధించినటువంటి రహస్యం ఏది బయటపడుతుంది, ఈ మేషరాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం వలన వీరికి శుభ ఫలితాలనైతే పొందుతారు, వీరి సమస్యలను అధిగమిస్తారు. ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అయితే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే, రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే గనుక, వీరికి ఓపిక, సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి అనే చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులు ఏదైనా పని చేస్తే దాని ఫలితం కోసం ఎంతకాలం అయినా సరే ఓపికతో ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళు ఇతరులకు సహాయం చేయడంలో వీరైతే ముందు వరుసలో ఉంటారు. కానీ వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మాత్రం వీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి అనే పరిస్థితులైతే ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ మంచి కోరిన వ్యక్తులని, మీ చెడు కోరుకునే వ్యక్తులని మీరైతే గమనించాలి. మీ దగ్గర వారినైతే అస్సలు ఉంచుకోకూడదు. అంటే వారు బయటకు ఎలా కనిపించినా, అంటే వారు మీతో మంచిగా ఉన్నట్లు కనిపించినా, మీ శ్రేయోభిలాషులుగానే కనిపించినా, మీ చెడుని వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు అని మీకు తెలిసిందంటే మీరు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాల్సిందే. వారితో మీరు స్నేహం చేయకపోవడమే మంచిది. అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎక్కువగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీ చెడుని కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా వాళ్ళు అయితే మీ చుట్టూనే ఉంటున్నారు. వారు అలా ఉంటున్నారు కాబట్టి ఎవరిని కూడా సంతోషపెట్టలేరు. అంటే వాళ్ళు సంతోషంగా ఉండరు, అలాగే మిమ్మల్ని కూడా సంతోషంగా ఉండనివ్వరు. కాబట్టి అటువంటి వారికి మీరైతే దూరంగా ఉంచెయ్యాలి. అలాగే మూర్ఖులతో ఎప్పుడు కూడా జీవించకూడదు. అంటే ఒక విషయం పైన పూర్తి పరిజ్ఞానం అనేది వాళ్లకు ఉండదు. అంటే వాళ్లకు ఒకరు చెప్తే అర్థం చేసుకోరు. ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి తెలియదు, ఒకరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. అయితే మనం అటువంటి వారిని చూస్తూ ఉంటాం. అయితే అటువంటి వారితో ఎవరైతే సహవాసం చేస్తారో అప్పుడే సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మూర్ఖులతో సహవాసం చెయ్యకండి. వారితో గనక మీరు సహవాసం చేస్తే ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వారికి తెలియని విషయాల గురించి వాళ్లకు మనం చెప్పడం అయితే మంచిది కాదు. ఎందుకు అని అంటే గనుక, వారు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటటువంటి ఆలోచన, ప్రవర్తన తీరు అనేది వారికి ఉంటుంది. వారికి మీరు ఈ విధంగా గనుక ఏ అంశంలోనైనా సరే వివరించే ప్రయత్నం చేస్తే గనుక మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు అయితే తమ భావననే సరైంది అనేటటువంటి ధోరణిలో ఉంటారు. ఇతర వ్యక్తులు చెప్పేది సరైంది కాదు అనే ఆలోచన అయితే వీళ్లకు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఎంత సమయం వారితో గడిపినా కానీ, అలాగే వారికి ఎలాంటి విషయాలను మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీ టైం అయితే వేస్ట్ అవ్వడమే తప్ప ఏ ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి ఇకనైనా మీరు మూర్ఖులకి దూరంగా ఉండే ప్రయత్నమే చెయ్యండి. అదే మీకు మంచిది. ఇక అలాగే చెడు ఆలోచనలు కలిగినటువంటి మహిళలకు కూడా ఈ మేషరాశి వాళ్ళైతే దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి. అంటే వారు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు తీసుకువస్తారు. అలాంటి వాళ్లకు కూడా మీరైతే చాలా దూరంగా ఉండాలి.
అలాంటి వారు కూడా మన జీవితంలో ఇబ్బందులను కలిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకు అయితే దూరంగా ఉండండి. అదే మీకైతే మంచిది. మీరు స్త్రీలు అయినప్పటికీ లేదా పురుషులు అయినప్పటికీ ఇలాంటి వారిని మీరైతే దూరం పెడితే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది, సంతోషంగా సాగిపోతుంది. అటువంటి వారి వలన ఇంట్లో మీకు చాలా గొడవలు వచ్చే ప్రమాదం అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే అటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఉండవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారిలోనూ ఉండవచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట కూడా ఉండవచ్చు. అటువంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే దూరం పెడతారో అప్పుడే మీ లైఫ్ అనేది సంతోషంగా సాగిపోతుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇక వీరికి జాతకం ప్రకారం చూస్తే గనుక మీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనే చెప్పుకోవాలి. అంటే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ గురించి కుట్రలు చేస్తూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అయితే మీకు వస్తూ ఉంటుంది. ఒక సమస్య తీరిపోయిందిరా అనుకునేటటువంటి లోపే ఇంకో సమస్య అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీరైతే ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలను చూసి ఉంటారు. సమస్యలను మోస్తూ మీరైతే విసిగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీ లైఫ్‌లో రానున్న రోజులలో మంచి సమయం అయితే ప్రారంభం కాబోతూ ఉంది. అయితే వీరికి ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం అయితే బయటపడే అవకాశం కనిపిస్తోంది. అంటే మీరు ఏదైతే రహస్యం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అని, బయట పెట్టకూడదు అని ఇప్పటి వరకు దాచిపెట్టి ఉంటారో దానికి సంబంధించినటువంటి రహస్యం అయితే ఇప్పుడు బయటపడే అవకాశం కనిపిస్తోంది. అయితే మీరు ఇక ముందు అయినా మీ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. అయితే మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరైతే ఏ విషయాన్ని కూడా దాచి ఉంచకూడదు అని గుణపాఠం అయితే ఇప్పుడు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. అయితే ఇలా ఎందుకు అంటే నిజం అనేది నిప్పు లాంటిది. అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి ఇక నుంచైనా మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం గురించి అయినా సరే దాచి ఉంచకండి. అంటే గతంలో మీరు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే సరే, కానీ మీరు ఇక ముందు అయినా అటువంటి పొరపాట్లనైతే చెయ్యకుండానే ఉండండి. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా, ఎటువంటి పొరపాట్లు చేయకుండా మీరు మీ జీవితాన్ని అయితే సంతోషంగా ఉండేలా, ఏ సమస్యలు ఇక ముందు మీకు రాకుండా ఉండేలా చూసుకోండి. మీ ఇంట్లో, కుటుంబంలో ఎలాంటి దాపరికాలు అనేవి కూడా మీరైతే లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరైతే అన్నీ కూడా షేర్ చేసుకోండి. అప్పుడే మీ జీవితం పూర్తి ఆనందంగా మారుతుంది. ఇదివరకు మీరు మీ కుటుంబ సభ్యులకి తెలియకుండా బయట ఏమైనా మీరు అప్పులు చేశారా? లేదా బయట మీరు ఏదైనా కొనుగోలు చేశారా? మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు గోప్యంగా దాచి ఉంచారా? అలాంటి సీక్రెట్స్ అయితే ఇప్పుడు అనుకోకుండా మీకే ఇటువంటివి తెలియకుండా బయటపడబోతూ ఉన్నాయి. మీ కుటుంబంలో ఇలాంటివి ఏ విషయాన్ని అయినా కూడా దాచి ఉంచడానికి ప్రయత్నం అయితే చెయ్యకండి. అది మీ కుటుంబ జీవితాన్నే దెబ్బతీస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు ఈ గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరోసారి చెయ్యకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే ఈ మేషరాశి వాళ్ళు అయితే మీ నియమాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. ఇక ఎవరో ఏదో మనకు చెప్పేశారు, దానివల్ల మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన చేసి, మీ సిద్ధాంతాలను వదిలేసి, మీరు పక్కవారు చెప్పిన మాటలు నమ్మి, వారు చెప్పిన విధానాన్ని ఆచరిస్తే మీకు సత్ఫలితాలు రాక దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరైతే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇక అలాగే ఈ సమయంలో మీరు ఎవరితో కూడా మిమ్మల్ని పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు మీ జీవితాన్ని తక్కువ చేస్తూ, అలాగే వారిలాగే మేము కూడా ఉండాలి అనే చింతన వదిలేయండి. మీరు మీ పనులని క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ అవుతారు. ఇటువంటి నియమాలు, జాగ్రత్తలు మీరైతే తప్పకుండా తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థికంగా మంచి పురోగతిని సాధించడం కోసం ఆ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇక అలాగే మీరైతే ఇప్పుడు ఆదాయ మార్గాలను పెంచుకోబోతూ ఉన్నారు.
మీ జీవితంలో ఇప్పుడు శ్రమపడేందుకు ప్రయత్నం అయితే చెయ్యండి. శ్రమపడే వాళ్లకు ఆ దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మీరు ఏదైతే సాధించాలి అని కోరుతారో దానికోసం మీరైతే ప్రిపేర్డ్‌గా ఉండాలి. అప్పుడే కష్టపడి పని చేస్తేనే మీకైతే తప్పకుండా ఫలితం అనేది పొందుతారు. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతి నిత్యం కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే ఆర్థిక పురోగతి పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. ఈ విధంగా చేసినట్లయితే గనుక మీకు ఆ దైవం ఎప్పుడు మీ తోడు ఉంటుంది. మీ జీవితంలో ఉండే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చూసారు కదా, మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.